హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్, మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. మా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన జశ్వంత్ సింగ్ కళాకార్ మా దగ్గర అయితే రావడం జరిగింది మన ధూల్పేట్లో. అన్న వాళ్ళ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ అలానే నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో వరంగల్ మన సంతోష్ వ్లాగ్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. దాంట్లో ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. ఇక్కడ చూసుకొచ్చున్నట్టయితే మనకు భారీ గణపతులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ఏందని మాత్రము నేను మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఓకేనా? నా వీడియో మొత్తం చూడండి. అండ్ ఓకే, మరి బ్యాక్ కెమెరా పెట్టి చూద్దాం. మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్, మీరు చూస్తున్నది సంతోష్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనం జశ్వంత్ సింగ్ హజారే దగ్గర అయితే రావడం జరిగింది. కళాకార్ మన భవానీ ఫంక్షన్ హాల్. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. ఏమేమి మోడల్ గణేష్లు ఉన్నాయి ఏంటని మాత్రం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకా చేతులు ఇట్లా మొత్తం అయితే ఫిక్స్ డై అయితే వేయడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా డై మేకింగ్ అయితే అవుతుంది. చూసుకున్నాం ఇప్పుడు ప్రజెంట్గా అయితే డిస్ప్లే పీసెస్ అయితే పెట్టిన అన్న వాళ్ళు. ఆ డిస్ప్లే పీసెస్ అయితే మాత్రం ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏందని చూపిస్తా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు పంచకు వచ్చేసి మనకు ఎల్లో కలర్ అండ్ బ్రౌన్, గ్రీన్ ఇట్లా మొత్తం డిజైన్స్ అయితే కొట్టడం జరిగింది. దానిపైన వచ్చేసి మనకు కుందన్ స్టోన్స్ ఉంటుంది చూసిన, ఆ విధంగా అయితే పెట్టిండ్రు. అండ్ బార్డరింగ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ షేడింగ్, గోల్డ్ కలర్ మొత్తం కడాలు. ఇక్కడ మనం మూసి కూడా చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ కి లెఫ్ట్ సైడ్ నా ఇక్కడ చూసుకోవచ్చు మనకు నెయిల్ పెయింట్స్ మొత్తం అయితే ఇంకా కొంచెం వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉన్నది, డిస్ప్లే వర్క్ కదా చూసుకోవచ్చు. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే గణపతి బప్ప చాలా భారీ తొండంతో మాత్రం ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీకు తప్పకుండా మాత్రం నచ్చితే మాత్రం తప్పకుండా కాల్ చేసి అయితే అడగండి. మనకి ఆశీర్వాదం చేయి ఇట్లా మొత్తం కండువ వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్ లో చూసింది కదా. ఇక్కడ ఏంటంటే కొంచెం చాలా దగ్గర ఉంది కాబట్టి నేను మాత్రం మీకు లాంగ్ వ్యూ అనేది చూపిస్తలేను. అండ్ అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు పంచ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్. చూసుకున్నట్టయితే పాదాలు మనకు మూసికలు వచ్చేసి మనకు గణేష్ మహారాజ్ కి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే తొండం మాత్రం చాలా భారీ, మనకు ఆశీర్వాదం చేయి అండ్ లడ్డు చేయి కూడా మనం చూసుకున్నట్టయితే మొత్తం చాలా భారీ గణేష్లు అయితే ఉన్నాయి అన్న దగ్గర. మనం కొంచెం దగ్గర నుంచి అయితే చూద్దాం. ఆ తొండం ఇట్లా చాలా భారీగా ఉన్నది, హెవీ భారీగా ఉంది. అండ్ చూసుకున్నట్టయితే మనకు ఐస్ పెయింటింగ్, చోళల్లో పెయింటింగ్ ఇట్లా మాత్రం చూడండి ఎంత బాగుందంటే. మనకు గోల్డ్ వర్క్ ఇట్లా మాత్రం ఎక్సలెంట్ అయితే ఉండడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు మొత్తం గోల్డ్ వర్క్ అయితే ఎంత బాగా వచ్చిందంటే మన కండ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ లో అయితే రావడం జరిగింది చూసిందా. అండ్ అలానే ఇంకో బడా గణపతి దగ్గరికి అయితే గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం, చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు స్వామివారి పాదాలు వచ్చేసి చూడండి ఒకటి చాలా బాగున్నాయి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పంచ చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్, మన పింక్ కలర్, బ్లూ కలర్ షేడింగ్ చూడండి. మనకి ఇంకా పెయింటింగ్ వర్క్ మాత్రం ఇంకా నెయిల్స్ కి ఇట్లా పెయింటింగ్ ఇంకా కాలేదు. చూసుకున్నట్టయితే మొత్తం చూసినట్టయితే మనకు స్వామివారి మన గణేష్ మహారాజ్ తొండం చూడండి ఎంత భారీ తొండం అంటే అంత భారీ తొండము చూపిస్తాను కదా. మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా చూపించాను అన్నది, మీరు తప్పకుండా మాత్రం నచ్చితే మాత్రం కాల్ చేయండి. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మన గణేష్ మహారాజ్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. ఇక్కడ మనకు కడాలు చూసుకున్నట్టయితే మాత్రం చాలా భారీ కడాలు చూసింది కదా, కడాలు మాత్రం. అండ్ మనకు కండువ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ లో ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కండువ మొత్తం గ్రీన్ కలర్ లో చూసుకోవచ్చు. మనం కొంచెం సైడ్ నుంచి చూసుకుందాం మన గణేష్ మహారాజ్ని. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత భారీ గణపతి గణేషులు అయితే ఉన్నాయి. అసలు మనకు తొండం చూడండి ఎంత బాగున్నాయి, సైడ్ లుక్ కూడా చాలా ఎక్సలెంట్. ఈ చేతి కడియం కూడా చూడండి ఎంత బాగున్నది. ఒక చేతిలో వచ్చేసి శంఖం అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే మనకు గొడ్డలు అయితే ఉన్నది చూసింది కదా. చాలా భారీ గణపతి బొప్ప ఈయనైతే మాత్రం చాలా భారీ గణేష్ మహారాజ్. మొత్తం పంచ చూసింది కదా ఎగ్దం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేష్ మహారాజ్ చూసినట్టయితే మొత్తం ఫేస్ గిట్ల అయితే చూసుకోండి. అండ్ మనకు వచ్చేసి మన ఏమంటారు పింక్ కలర్ మన బొట్టు చూసుకున్నట్టయితే మనకు త్రిశూలం చూసింది కదా. గోల్డ్ లో మళ్ళా మనకు వచ్చేసి సిల్వర్ కలర్ అయితే కొట్టడం జరిగింది. కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తాను మొత్తం గణేష్లు అనేది, మీకు కూడా చాలా క్లియర్గా అయితే మాత్రం అర్థమవుతుంది. చూస్తాను కదా, మీకు లాంగ్ వ్యూ నుంచి చూపిస్తా చాలా క్లియర్గా.
చూసినగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన జస్వంత్ సింగ్ అనే వాళ్ళకి అయితే మాత్రం మీకు గణేష్లు అనేది మొత్తం చూపించాను. అండ్ అలానే నా వీడియో నచ్చినైతే మాత్రం చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి కలుస్తాము కొత్త కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.